నమస్తే వెల్కమ్ టు సినిమా రివ్యూ. సో ఇవాళ వీడియో వచ్చేసరిగా పవన్ కళ్యాణ్ గారి ది కాల్ హిమ్ ఓజీ అనే మూవీకి సంబంధించిన రివ్యూ తీసుకొచ్చాను. చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లేటెస్ట్ అప్డేట్స్ కోసం. ఇక్కడ మూవీ గురించి చూసుకుంటే మాత్రం హైప్కి తగ్గట్టే మూవీ ఉంది. అండ్ రివ్యూ స్టార్ట్ చేసే ముందు ఒక డిస్క్లైమర్ వేసుకోవాల్సింది ఏంటంటే మూవీలో చాలా మటుకు నరకడం కానీ చంపడం కానీ తలకాయలు గోయడం కానీ ఉంది. సో ఏ సర్టిఫికేషన్ మూవీ అనమాట, మోస్ట్లీ పిల్లలతో చూడకపోతేనే మంచిది. అడల్ట్స్కి మాత్రమే అయితే ఒక రికమెండేషన్ అయితే చేస్తాను. ఇక్కడ స్టోరీ ఏంటంటే మాత్రమే ఒక కష్టాలు పడుతున్న మనిషి అయితే పవన్ కళ్యాణ్ క్యారెక్టర్ ఉందో అతని లైఫ్లో ఉన్న ఒక పార్ట్ తీసుకొని తీసిరన్నట్టు అనిపిస్తుంది. ఎందుకంటే ఓ జస్ట్ గంభీర అనేసి అయితే ఒక టైటిల్తో పాటు కూడా వస్తుంది. స్టార్టింగ్లోనే అతను మాస్టర్ ఉంటాడు, స్వాడ్ మాస్టర్. అతను ఒక చిన్న పిల్లగాడిలాగా ఉన్నప్పుడు చూపిస్తారు అన్నమాట. సో అది ఒక స్టోరీ. సెకండ్ది వచ్చేసరికి అయితేనేమో ప్రకాష్ రాజ్తో పాటు వచ్చినప్పుడు కొంచెం యంగ్గా ఉంటాడు. నెక్స్ట్ దాంతోపాటు చూసుకుంటే ఎండింగ్ సీన్లో ఇప్పుడు కరెంట్ ఉన్నట్టు ఉంటాడు అన్నమాట. లైక్ 30s 40sలో ఉన్నట్టు చూపిస్తారు. అంటే మళ్ళీ ఇప్పుడు ఒక దీనిలో ఒక ట్విస్ట్ ఏంటంటే 15 సంవత్సరాలు వెళ్ళిపోతాడు అనేసి అయితే చెప్తారు. ఆ 15 సంవత్సరాలు ఏం చేసినంటే 7.5 సంవత్సరాల క్రితం ఏమవుతుందో లవ్ అది ఇది అనేసి అయితే చూపిస్తారు. హీరోయిన్ కూడా చూపిస్తారు, చిన్న పాపను కూడా చూపిస్తారు. దానికి 7 years మధ్యలో ఏ జరిగిందో గ్యాప్ ఏదైతుందో ఆ గ్యాప్ మనకి సెకండ్ పార్ట్ ఉండే అవకాశం ఉంది. ఇన్ కేస్ ఆబ్వియస్గా మూవీ హిట్ అయింది అనుకోండి, మేకర్స్ ఒకవేళ ఇట్లా సెకండ్ పార్ట్ కూడా తీయాలనుకుంటే ఇట్లా ఆ 7 years గ్యాప్ ఏదైతుందో, నాకు తెలిసిన 7 years గ్యాప్ ఏదైతుందో అది కవర్ చేస్తుంది అనిపిస్తుంది నాకైతే. అది లైక్ జపాన్లోకి వెళ్ళేసి యాకుజా నరకడం అది ఇది అన్నట్టు స్టోరీ బాగుంది. స్టార్టింగ్లో చూపించే విధానం కూడా బాగుంది. అండ్ ఈ స్టోరీ డిఫరెంట్ యాంగిల్స్ డిఫరెంట్ స్టోరీ ప్లేలో చూపిస్తారు కాబట్టి బాగా అనిపించింది నాకు. సమ్వాట్ వన్ పీస్ అనే యానిమీ ఉంది. సో అది కూడా ఇట్లనే చేస్తుంది అన్నమాట. మెయిన్ స్టోరీ కాకుండా ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ ఫ్లాష్ బ్యాక్ స్టోరీ యాడప్ చేస్తుంటారు అన్నమాట. మెయిన్ స్టోరీ దానికి అక్కడెక్కడ అన్నట్టు కట్స్ చేస్తారు. సో అదే టెక్నిక్ ఇక్కడ చూపించిన అన్నట్టు అనిపించింది. సో అదొకటి విజువల్ పరంగా బాగా అనిపించింది. ఇంకోటి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది. అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ పోలీస్ స్టేషన్లో ఒక నరికే సీన్ ఉంటుంది, అది తీసేసినట్టు. సో ట్రైలర్లో టీజర్లో చూసినప్పుడు అగ్రెసివ్గా నరుకుతున్నట్టు చూపిస్తారు. ఎడిటింగ్లో వచ్చేసి తీసిరా లేకపోతే కొన్ని చేంజెస్ చేసిరా అయిందనేది తెలియదు. ఇవన్నీ కూడా పక్కకు పెట్టేస్తే ఓవరాల్గా ఆ మూవీ పరంగా చూసుకుంటే నాకు నచ్చిందల్లా ఏంటంటే మాత్రము స్టోరీ పరంగా బాగా నచ్చింది. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే మాత్రమే ఆబ్వియస్గా నేను పబ్లిక్ టాక్ తీసుకున్నప్పుడైతే ఫ్యాన్స్ మరి ఘోరమే. లైక్ బ్రో మూవీకి ఇంతగానో ఫ్యాన్స్ ఎక్కువ అనిపించలేరు, హరిహర వీరమ్మలో కూడా ఇంత ఫ్యాన్స్ అనిపించలేరు, కానీ ఓజీకి మాత్రమే మస్తు ఉంది. నెక్స్ట్ ఉస్తాద్ భగత్ సింగ్ కూడా ఇట్లనే ఉండే అవకాశాలు అయితే ఉన్నాయి. నేనైతే అది గ్యారంటీ ఇస్తాను. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ రఫ్ ఉండాలి, నరకుడు చేసి ఉంటాయి, అదే నచ్చినట్టుండే ఫ్యాన్స్కి అయితే. కమింగ్ టు ఇంకొక పాయింట్ ఏంటంటే మాత్రమే బీజిఎం బాగుంది, స్టోరీ చూపించే విధానం కూడా బాగా నచ్చారు, కట్స్ కూడా బాగా చేశారు. అక్కడక్కడ కొన్ని సీజే యూజ్ చేసారు, కొంచెం కనిపించేస్తుంది, అది మైనస్ కింద కూడా యాడ్ చేసుకోవచ్చు. కమింగ్ టు మూవీకి సంబంధించిన రేటింగ్ ఎంత ఇస్తున్నా అంటే 3 out of 5 రేటింగ్స్ అయితే ఇస్తున్నాను. తక్కువ ఎందుకు ఇచ్చినా అని అంటే లైక్ ఇక్కడ లైక్ సమరైజ్ కానీ లేకపోతే నింజాస్ కానీ ఏదైతుందో జాపనీస్లో అది కొంచెం ఓల్డ్ అయిపోయింది సమ్వాట్. ఇది మన యానిమీస్ చూస్తాం కదా, సో యానిమీస్ లేకపోతే సమరై వాళ్ళ నావెల్స్ ఉంటాయి, మాంగా ఉంటుంది, వీటిని తీసుకొని ఇప్పుడు ట్రెండింగ్ అదే ఉంది కాబట్టి అదే తీసుకుంటారు. సో మన ఇండియాలో చూసుకుంటే నరుటో ఆబ్వియస్గా మన నరుటో ఫ్యాన్స్ అందరు ఉన్నారు. సో అదొకటి ఉంది. సమరై సంబంధించి చూసుకుంటే ఐ థింక్ లాస్ట్ మంత్ రిలీజ్ అయింది కదా డిమన్ స్లేయర్. సో అలాంటి కాన్సెప్ట్ మీద ఇన్స్పైర్డ్ అన్నట్టు అయితే కనిపిస్తుంది. సో మోస్ట్లీ లేదు, యాకుజా అయితే యాడ్ చేసిరు అన్నమాట. ఇవి కొంచెం ఎందుకు రా అన్నట్టు అనిపిస్తుంది. సో అదొకటి. అండ్ ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఓజీకి సంబంధించి చూసుకుంటే ఇది ఒకటి యాడ్ చేసేది ఉన్నా, మర్చిపోయినాను, అది లాస్ట్లో యాడ్ చేస్తాను. మైనస్లో కొంచెం ప్రిడిక్టబుల్ కాదు కానీ కొన్ని ఆక్వర్డ్ సీన్స్ ఉంటే సెన్స్ అనిపించదు అనమాట. వీటి వల్ల కొన్ని లాజిక్ ఉండదు, హీరోయిన్ వచ్చింది పోయింది అన్నట్టు ఉంటుంది తప్పించి స్టోరీలో కీ రోల్ లాస్ట్లో రివీల్ చేస్తారు, దానికే ఉందనిపిస్తుంది. ఆమెకు పెద్దగా క్యారెక్టర్ అనిపించదు అనమాట.
సో దానివల్ల 3 ఇచ్చినాను బై. అండ్ కమింగ్ టు ఎండింగ్లో చెప్తాను కదా, అది ఇది ఏంటంటే ఓరోచి గెన్షిన్ అనేసి వీళ్ళ మాస్టర్ యొక్క పేరు ఉంటుంది. అండ్ ఓజీ కెన్షిన్ అనేసి అయితే ఒక జాపనీస్ అతను, ఇంకొకరికి డేవిడ్ అనే మాఫియాకి డాన్ ఎవరు ఉంటారో అతనికి చెప్తాడు అనమాట. ఎండింగ్లో చెప్తాడు. అండ్ ఆల్సో ఎండింగ్ క్రెడిట్ సీన్స్ కూడా చెప్తాడు. క్రెడిట్ సీన్లో కూడా బాగానే ఉంటుంది. అది మీరు థియేటర్లో ఎక్స్పీరియన్స్ చేస్తేనే బాగుంటుంది అనమాట. ఫైనల్గా చూసుకుంటే మాత్రం మూవీ వాచబుల్, ఎంజాయబుల్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా బాగానే ఉంది. సాంగ్స్ పక్కకు పెడితే పోయి నాకైతే మాత్రం ఒకటి నచ్చింది ఏంటంటే పవన్ కళ్యాణ్ ఫ్యాన్ ఫాలోయింగ్ అవుతుందో స్టిల్ ఇంకా తగ్గలేదు, ఇంకా అట్లనే పెరుగుతుంది అనుకోవచ్చు. అండ్ ఆల్సో యాక్టింగ్ పరంగా కూడా బాగానే చేసారు అన్నమాట. ఫైనల్గా క్లోజింగ్ స్టేట్మెంట్ కూడా ఏం లేదు, డైరెక్ట్ థియేటర్లోకి వెళ్ళి వాచ్ చేయని అయితే ఒక రికమెండేషన్ అయితే చేస్తాను, అంతే, ఇంకేం లేదు. ఇది నా ఒపీనియన్ అండ్ రివ్యూ బై. నచ్చింది మంచి అనిపిస్తే మాత్రం లైక్ అండ్ షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.